అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 17వ తేదీన బుధవారం రోజున మనకి శ్రీరామనవమి పండుగ అయితే వస్తుందండి. ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఆ రామయ్య తండ్రిని ఏ విధంగా పూజించాలి, అలానే విధి విధానాలు ఏమిటి, నియమాలు ఏం పాటించాలి, మీకు సహజంగా వచ్చే సందేహాలన్నిటికీ సమాధానాలు ఆ వీడియోలో నేను తెలియచేశానండి. మీకు కనుక ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి పూజా విధానం తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐకార్డ్స్లో పిన్ చేస్తానండి. తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి రోజున పూజకు ముందుగా మనము ఒక 2 గంటల ముందుగా కొన్ని పనులు అనేటివి మనం చేసుకున్నట్లయితే పూజ అనేది చాలా తేలిగ్గా ఎటువంటి హడావిడి పడకుండా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఈ పూజ రోజున మనం ఎప్పుడు దేవుడి సామాన్లను శుభ్రం చేసుకోవాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. 2024వ సంవత్సరంలో మనకి బుధవారం రోజునైతే పండగ వచ్చిందండి. చాలా మంది ముందు రోజు మంగళవారం రోజున శుభ్రం అనేది చేసుకోరండి. మరి కొంతమంది అయితే చేసుకుంటూ ఉంటారు. చేసుకోని వాళ్ళైతే మీరు సోమవారం రోజున సాయంత్రమే మీరు దేవుని పటాలను పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు సోమవారం మంగళవారం కనుక కుదరలేదు అనుకుంటే మీరు బుధవారం రోజునే ఓన్లీ దేవుడి పటాలు మాత్రమే మీరు శుభ్రం అనేది చేసుకోవచ్చండి. బుధవారం రోజున ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. తర్వాత మీరు దేవుని మందిరంలో మీ దగ్గర కనుక రామయ్య ఫోటో కనుక ఉంటే ఎక్కువగా ప్రతి ఒక్క ఇళ్లలో రాముని పట్టాభిషేకం ఫోటో అనేది ఉంటుందండి. ఈ ఫోటో కనుక ఉంటే మీరు పసుపు కుంకుమలు గంధములతో బొట్లు అనేటివి పెట్టుకోవచ్చు. నేనైతే నా తృప్తి కోసం నేను ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నానండి. మీరు ఇలానే చేసుకోవాలంటే అలా ఏం లేదండి. మీకు నచ్చినట్లుగా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర రాముల వారి ఫోటో కనుక లేకపోతే మీ దగ్గర విష్ణు స్వరూపమైనటువంటి ఏ ఫోటో ఉన్నా కూడా సాక్షాత్తు మనకి విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముని అవతారం అని చెప్తారండి. మీ దగ్గర విష్ణువు రూపం అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, అలానే విష్ణుమూర్తి ఫోటో ఉన్నా కూడా మీరు అందంగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని పూజలో అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే గుమ్మానికి మనము ఇరువైపులా మామిడి ఆకులను అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా రామయ్య తండ్రికి ఇష్టమైనటువంటి వడపప్పు, పానకం, చలివిడి తప్పకుండా పెట్టుకోవాలండి. ఈ వడపప్పు, పానకం, చలివిడి అనేది మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. వడపప్పు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. ఇదైతే నేను పెద్దగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఉంటే చూడండి, లేదు అంటే మీరు కొద్దిగా ఫార్వర్డ్ చేసేసి తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేసేయండి. ముందుగా అయితే మీరు పూజకు ముందుగా 1 గంట ముందు కానీ 1.5 అవర్ ముందు కానీ మీరు కొద్దిగా పెసరపప్పును తీసుకొని మీరు ఎంత నైవేద్యం తినగలరో అంత మాత్రమే మీరు పెసరపప్పును వేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా అయితే మరి కొంతమంది తినరు, మళ్ళీ వేస్ట్ అనేది చేయకూడదు కదా అండి. కాబట్టి కొద్దిగా అయితే నేనైతే ఇక్కడ కొద్దిగా పెసరపప్పును తీసుకొని అందులో వాటర్ వేసి ఒక 2 సార్లు అయితే నేను వాష్ చేసుకున్నానండి. తర్వాత మంచినీళ్ళను పోసి 1 గంట సేపు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 గంట 2 గంటలు మ్యాక్సిమం అండి, అంతకన్నా ఎక్కువైతే ఏం అవసరం లేదు. తర్వాత అందులోని నీటిని గంట తర్వాత తీసేసి తర్వాత అందులో మనం ఒక బెల్లం ముక్కను పెట్టుకొని మనం విష్ణు స్వరూపంగా భావిస్తాం కాబట్టి మీ దగ్గర తులసి ఆకుంటే తులసి ఆకును దాని మీద పెట్టుకొని మీరు వడపప్పును ప్రసాదం అయితే సిద్ధం చేసుకోవాలండి. తర్వాత పానకం అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ కానీ ఏదైనా సరే ఒక గిన్నెని తీసుకొని నేనైతే ఇక్కడ ఇత్తలి బౌల్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. ఒక బౌల్ అనేది తీసుకొని అందులో కొద్దిగా బెల్లంని వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలండి. తర్వాత బెల్లం బాగా కరిగిన తర్వాత మనము ఈ బెల్లం నీళ్ళను మనం ముందుగా వడగట్టుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు బెల్లంలో మనకి ఇసుక అనేది ఉంటుందండి. ఈ ఇసుక అనేది పూర్తిగా పోవాలి అని అంటే మనం బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని అయితే మనము వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఒక చిన్న పానకం అనేది మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 యాలకులను అయితే వేసుకున్నాను. మీరు ఒకవేళ చొమ్ముడు వాటర్ కానీ వేసుకున్నారనుకోండి, మీరు 3 కానీ 4 కానీ యాలకులు అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న రోలుని తీసుకొని అందులో 2 యాలకులు, అలానే కొద్దిగా సొంటి అండి. సొంటి అనేది మనకి 5 రూపాయల ప్యాకెట్లు అనేటివి అమ్ముతాయి. మనకి 5 రూపాయల ప్యాకెట్లో ఒక 3 ముక్కలు అయితే ఉంటాయి. నేనైతే ఇక్కడ 1 ముక్క అయితే వేసుకున్నాను. మీ దగ్గర మిరియాలు కనుక ఉంటే మిరియాలు వేసుకోండి. నా దగ్గర అయితే ప్రెసెంట్ ఈ వీడియో చేసే టైంలో మిరియాలు అయితే లేవండి. నా దగ్గర మిరియాల పొడి ఉంది, అందుకని నేను మిరియాల పొడిని మాత్రమే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఒక 3 లేదా 4 మిరియాలను అయితే వేసుకొని బాగా మీరు దంచుకోవాలండి. మనకి పౌడర్ లాగా అయితే వస్తుంది. మరీ ఎక్కువ పౌడర్ అనేది ఏమొద్దు, జస్ట్ కచ్చాపచ్చాగా మీరు అది పొడి అనేది చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనం వడకట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళల్లో ఈ యాలకుల పొడిని అయితే మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక ½ అవర్ వరకు మనం అలానే నానపెట్టేసి తర్వాత అందులో మనము కొద్దిగా
తులసి ఆకును వేసుకొని మనం రామయ్య పూజలో అయితే పానకం అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగానైతే పానకం అనేది మేము ప్రతి సంవత్సరం కూడా రామయ్యకి అయితే పెట్టుకుంటామండి. తర్వాత చలివిడి. ఈ చలివిడి పిండి అనేది మనము 2 రకాలుగా అయితే చేస్తామండి. కొంతమంది ఏం చేస్తారంటే బెల్లంని పాకం పట్టి అందులో పిండి వేసి మేమైతే ఏ విధమైన పద్ధతిలో చేస్తామో ఆ పద్ధతి మాత్రమే నేను చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను ఒక 3 పిడికిళ్ళు పిండిని అయితే తీసుకున్నానండి. అందులో కొద్దిగా యాలకుల పొడిని, అలానే కొద్దిగా బెల్లం ఎక్కువ అనేది తీసుకోవద్దండి. బెల్లం పిండి ఒకే క్వాంటిటీ అయిపోతే మనకి పిండి అనేది ఎక్కువగా జారిపోతూ ఉంటుంది. అందుకని నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్లు బాగా బెల్లం తురుముకొని, లేదు ఒకవేళ తురుము లేకపోయినా సరే కొద్దిగా మనం బెల్లంని పొడిగా చేసుకొని ఆ బెల్లంని ఈ పిండిలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం ఇందులో పాలను కానీ నీళ్ళను కానీ అయితే నేనైతే వేసుకోలేదండి. మేమైతే ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాము. ఈ బెల్లంని అలానే ఈ పిండిని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యిని వేసుకొని, నెయ్యి అనేది మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ముద్దగా రావట్లేదు, పొడి పొడిగా విరిగిపోతుంది అని అనుకున్నప్పుడు మీరు ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుని బెల్లాన్ని తీసుకొని పిండిని బాగా కలుపుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకున్నానండి. దాని మీద కొద్దిగా తులసి దళంని పెట్టుకొని పూజలో అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ ఈ ప్రసాదాలన్నీ మనము పూజకు 1 గంట ముందు కానీ హాఫ్ అన్ అవర్ ముందు కానీ మనం చేసుకుంటే పూజ సమయంలో మనం ఈజీగా ప్రసాదం పెట్టుకొని అయితే మనం పూజ చేసుకోవచ్చండి. తర్వాత ఈ రామయ్య తండ్రి పూజలో ప్రత్యేకంగా పిండి దీపాలను అయితే వెలిగిస్తారండి. పిండి దీపాలు ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 3 దోసిళ్ళు అయితే పిండి తీసుకున్నానండి. పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అన్న విషయానికి వస్తే మీరు 9 కానీ లేదు 5 కానీ 3 కానీ కనీసం ఒక్క పిండి దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఈ పిండి అనేది మీరు నార్మల్గా మిషన్లో ఆడిస్తారు కదండి, ఆ పిండినైనా తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఇంట్లోనే బియ్యాన్ని నానబెట్టుకొని తర్వాత జల్లిట్లో మనం బాగా పిండిని జల్లి పట్టి ఆ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర పిండి ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి. బట్ ఫ్రెష్ పిండి అయి ఉండాలి. నేనైతే ఆ రోజు ఉదయాన్నే నేను పిండిని వేసుకొని అలా మిషన్లో నుంచి తెచ్చుకున్న తర్వాత నేను పిండి దీపాలు అలానే చలివిడి అనేది చేసుకున్నాను. ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమని వేసుకొని అందులో పాలనైతే కలుపుకోవాలండి. పాలను కానీ లేదు అంటే నీళ్ళను కానీ కలుపుకొని మనం గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. మీరు ఎన్ని దీపాలు చేసుకుంటారో అన్ని దీపాలను అయితే మీరు పక్కన చిన్న చిన్న రౌండ్లుగా ఉండలుగా చుట్టుకొని దాన్ని మీరు మధ్యలో కొద్దిగా గుంటలాగా చేసుకొని తర్వాత గంధం బొట్లు అయితే పెట్టుకోవాలండి. రామయ్య తండ్రి విష్ణు స్వరూపం కాబట్టి నేనైతే నామాలు అయితే పెట్టుకున్నానండి. మీరు నామాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీరు చిన్న పెన్సిల్తో కానీ ఏదైనా ఒక పుల్లతో కానీ మీరు శ్రీరామ అని కూడా మీరు రాసుకోవచ్చండి. మీ ఇష్టం అండి, మీరు ఏ విధంగానైనా రాసుకోవచ్చు. పిండి దీపారాధన అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఎక్కువగా పిండి దీపం అనేది పెడుతూ ఉంటారండి. పూజ అంతా అయిన తర్వాత ఈ పిండి దీపాన్ని ఏం చేయాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. పూజ అంతా అయిన తర్వాత ఈ పిండి దీపాలను మీరు ఏదైనా సరే ఆవుకి కానీ ఏదైనా సరే మూగజీవులకు మనము పెట్టేస్తే కూడా చాలా మంచిదండి. అంతేకాని మీరు వేస్ట్ చేసి నేల మీద ఎక్కడంటే అక్కడ పడేసి అలాంటివి అయితే చెయ్యొద్దండి. తర్వాత నేనైతే ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుల మీద శ్రీరామ అనైతే నేను రాసుకున్నానండి. ఈ తమలపాకుల మీద శ్రీరామ అనేది మనం గంధంతో రాసుకోవచ్చు, అలానే సింధూరంతో రాసుకోవచ్చు అండి. నేను ప్రతి సంవత్సరం కూడా సింధూరంతో రాస్తున్నాను కదా, ఈ సంవత్సరం నేను కొంచెం గంధంతో రాద్దాము అని గంధంనైతే నేనైతే ఒక చిన్న బౌల్లో చిన్న గిన్నెలో అయితే నేను గంధం వేసుకొని కొద్దిగా వాటర్ని కలుపుకొని మనకి కడ్డీ ఉంటుంది కదా అండి, కడ్డీ లాస్ట్ ఒక స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తో అలానే కడ్డీతో మనకి కడ్డీతో రాసినా కూడా నీట్గా వస్తుందండి. కొంతమంది దూత్ పిక్స్ అని ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారండి. మీ ఇష్టం అండి, ఏదైనా సరే కొత్త వాటిలతో కానీ మీరు స్టార్ట్ చేసినా రాసినా కూడా మంచిది. నేనైతే ఇక్కడ కడ్డీ సహాయంతో అయితే నేను శ్రీరామ అని రాసుకున్నానండి. ఇక్కడ కూడా తమలపాకులు ఎన్ని పెట్టాలి అనే విషయానికి వస్తే 5 అన్నా పెట్టుకోవచ్చు, లేదు 9 అన్నా పెట్టుకోవచ్చు, 3 అన్నా, కనీసం ఒక్క తమలపాకైనా సరే మీరు ఈ రోజున శ్రీరామ అని రాసి పెడితే చాలా మంచిదండి. ఎందుకండి తమలపాకులే పెట్టాలి మా దగ్గర జస్ట్ ఈ రోజున ఏమీ కాదండి, శ్రీరామనవమి రోజున అలానే శనివారాలలో ఎక్కువగా తమలపాకులను మనము పూజలో కనుక పెట్టినట్లయితే మనకి ఏదైనా సరే రుణ బాధలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తమలపాకులతో పూజ అనేది చేస్తే శీఘ్రంగా వాళ్ళకు ఉన్నటువంటి
కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు అవన్నీ తొలగిపోయి వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు అని చెప్తారండి. అందుకని నేను ఈ పూజలో శ్రీరామ అని రాసి తమలపాకులను అయితే పెట్టుకున్నానండి. పూజ అంతా అయిన తర్వాత ఈ తమలపాకులను ఏం చేయాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత ఈ తమలపాకుల మీద గంధం ఇవన్నీ ఏంటంటే మనం పూజ అంతా అయిన తర్వాత కొద్దిగా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది పొడిలాగా పడిపోతూ ఉంటుందండి. మీరు కొద్దిగా వాటర్తో అలా మీరు శుభ్రం అనేది చేసుకొని గంధం తిన్నా కూడా కొద్దిగా మనకి నోట్లో పడినా కూడా మంచిదే కదండి, అంత చెడైతే ఏం లేదు కదా. పూజ అంతా అయిన తర్వాత తమలపాకులు మీరు తిన్నా కూడా నైవేద్యంగా తిన్నా కూడా మంచిదండి. లేదు మీరు తినలేరు అనుకున్నప్పుడు ఈ తమలపాకుల్ని మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాంబూలంగా కూడా వారు తింటూ ఉంటారండి. అంతేకాని ఈ తమలపాకులను అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ఎవరు తినలేరు అలాంటప్పుడు ఈ తమలపాకులను మీరు దేవుని రూమ్లోనే మీరు దేవుని దగ్గరే పెట్టుకోండి. లేదు అంటే బీరువాలో కూడా మీరు ఎక్కడైనా సరే డబ్బులు పెట్టేటువంటి ప్లేస్లో కూడా మీరు ఈ తమలపాకులను పెట్టుకోవచ్చు. చాలా మంచిదండి. అంతేకాని మీరైతే వేస్ట్ చేసి కింద కాళ్ళ కింద తొక్కడము అట్లా ఇట్లా అయితే మీరు చేయొద్దండి. ఈ విధంగా అయితే మనము ఇలాంటి పనులైతే ముందుగా చేసుకున్నట్లయితే శ్రీరామనవమి రోజున రామయ్య పూజలో మనం ఎటువంటి హడావిడి పడకుండా పూజ అనేది చేసుకోవచ్చండి. నాకు తెలిసినవి నేను చేసినవి మీకు చెప్పానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడైతే 95,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నానండి. ఇంకా కేవలం 5,000 సబ్స్క్రైబర్లు వస్తే మనము 1 lakh సబ్స్క్రైబర్ అనేది రీచ్ అవుతాము. మీ అందరి సపోర్ట్ అనేది తప్పకుండా మన ఛానల్కి కావాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వేజన సుఖినో